కాలేజీలోకి ఎప్పుడైతే కులందానం ఎంటర్ అయిందో కాలేజ్ ఎలక్షన్ బ్యాన్ చేసి ఎన్ఎస్యుఏ అంటాడు, ఏబీవీపీ అంటాడు, ఇంకోటి అంటాడు. అందరు వచ్చేసరికి కాలేజీలో యూనియన్లు తయారై వాళ్ళు కొట్టుకుంటాం మానేసి మీకు రాజకీయాలు కాలేజీల్లో నేర్పించడం మానేశారు. ఇక్కడి నుంచి ఏమవుతుంది, మీకు బయట ఉన్న వాళ్ళని తీసుకురావాలి. బయట ఉన్న వాళ్ళు ఎవరు? ధనకులమే. అక్కడ ఓన్లీ కులం ధనకులం, ఇంకే కులం పనికి రాకుండా తయారైంది. ఇలాంటి కాంటెక్స్ట్ లో మనం ఇప్పుడు ఎవరిని ఎమ్మెల్యేగా చేసుకోవాలని అనే ఛాయిస్ మన చేతిలో లేదు. ఇప్పుడు ఓన్లీ రెండే వస్తున్నాయి. మనం కూడా చిన్న తమిళనాడు పాలిటిక్స్ వైపు టిల్ట్ అవుతున్నాం. ఒకసారి ఈ పార్టీ కంప్లీట్ మెజార్టీ, ఒకసారి ఆ పార్టీ కంప్లీట్ మెజార్టీ, ఫుల్ స్వీప్. అలాంటి పాలిటిక్స్ లో ప్రజలకి ఎక్కడైనా మాట్లాడే అవకాశం ఉంటుందా? 151 సీట్లు ఒక పార్టీకి ఒకసారి ఇచ్చి 164 సీట్లు ఇంకో పార్టీకి ఇంకోసారి ఇస్తే 175లో ఇంకెవరికన్నా అసలు మాట్లాడే హక్కు ఉంటుందా? ఇప్పుడు రాజ్యాంగంలో చెప్పిన 2/3 వంతు మెజారిటీ ఇవన్నీ గోంగూర పచ్చడే కదా. మీకు ఒక పార్టీకి ఫుల్ మెజారిటీ ఉంది, రెండో పార్టీ అసలు అసెంబ్లీలో ఏ డిస్కషన్ లో పాల్గొనాల్సిన ఆవశ్యకత ఎక్కడుంది? అసలు ఎందుకు పాల్గొంటారు?